రియల్ ఎస్టేట్ కంపెనీస్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మార్కెటింగ్ డైరెక్టర్సే సరిగ్గా అవైలబుల్గా ఉండట్లేదు. కంపెనీలో ఉన్న లాట్స్ సేల్స్ కోసం కామన్ ఏజెంట్సే అవైలబుల్గా దొరుకుతున్నారు. నిజంగా చెప్పండి, అసలు మీ కంపెనీ సిఎండి లెవెల్లో ఉన్నవాళ్ళు నిజంగా మాకు అక్కర్లేదు, కామన్ మ్యాన్కి అక్కర్లా, మీకు రెస్పాండ్ అవుతారా? డెఫినెట్లీ సార్. ఎప్పుడు మా చైర్మన్ మాకు 24/7 మాకు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు మాకు ఏదన్నా క్వరీస్ ఉన్నా కానీ ఏదన్నా కానీ మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్తో మేము అందుబాటులో ఉండి మేము క్లియర్ చేసుకుంటాము. సో మీకు అలాంటి అపోహ ఏదన్నా ఉంటే నేను ఇప్పుడే కాల్ చేయమంటారా? మా లైవ్ పాడ్కాస్ట్ నడుస్తుంది. పర్లేదండి, లైవ్ పాడ్కాస్ట్ అయితే ఇప్పుడు మాకెందుకు భయం? అసలు మా చైర్మన్ గారు అందుబాటులో ఉంటారని మాకు తెలుసు. దాన్ని ఒక్కసారి చేయండి. సో చూద్దాం. లైవ్లో ఉన్నారు శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ సిఎండి లెవెల్ చైర్మన్ గారు కాల్ చేస్తున్నారు. చూద్దాం. మేబీ సారు ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ ఉంటారు, కొంచెం బిజీ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ట్రై చేయండి ఒకసారి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుమాయ్. సార్ బాగున్నారా సార్? బాగున్నా. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్స్ లాట్ సార్. యాక్చువల్గా మీరు నా ఫోన్ లిఫ్ట్ చేసిన దానికి. యాక్చువల్గా ఇప్పుడు నేను లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నాను సార్. సో పాడ్కాస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఒక ప్రశ్నని వీళ్ళు అడగడం జరిగింది, రియల్ ఎస్టేట్ కంపెనీ సిఎండీస్ అందుబాటులో ఉంటారా లేదా అని చెప్పేసి. సో దాన్ని నేను ఛాలెంజింగ్గా తీసుకొని మీకు కాల్ చేయడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి యాంకర్ రాజేష్ గారు ఉన్నారు సార్. సో ఒక 1 minute మీరు మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలని. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్గా సుమన్ గారు లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మాకు ఈ ప్రశ్న వచ్చింది. సో అందుకోసం నిజంగా చాలా థ్యాంక్స్ అండి మీతో మాట్లాడుతున్నందుకు. వెల్కమ్ అండి. సార్ చెప్పండి సార్, మీరు రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ more than 30 years ఎక్స్పీరియన్స్లో ఉన్నారు కదా సార్. యంగ్ జనరేషన్కి నిజంగా ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఇప్పటికీ ఒక అపోహ నడుస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ ఐడియాస్ మీ మాటల్లో ఒక్కసారి చెప్పారంటే, ఒక్క 1 minute చెప్పారంటే ఈ డౌట్ ఉన్న అపోహ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి సమాధానం అవుతుంది. ఓకే, దీనిపైన రియల్ ఎస్టేట్ పైన నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక 25-30 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నా నేను. ఓకే సార్.